అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. నా చావుకి కారణం పూర్తిగా ఈ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి అంటూ ఒక రియేటర్ వేణుగోపాల్ అనే వ్యక్తి సుమారుగా 8 పేజీల లేఖ రాసి, నేను చనిపోతున్నాను సీఎం గారు, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ హైడ్రాని తీసుకురావడం వల్ల ఆర్థిక ఇబ్బందులే కాకుండా నా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కింద పడిపోయింది, ఆ విధంగా నేను చనిపోవాల్సి వస్తుంది, నా చావుకి కారణం మీరే అంటూ లేఖ రాశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారో, అన్న మీరే మా కుటుంబాన్ని ఆదుకోవాలి అంటూ ఇలా పలు లేఖలు అయితే రాశారు. మనతో పాటు కుటుంబం ఉందా సార్, మాట్లాడదాం. ప్రధానంగా హైడ్రా వల్లనే చనిపోవాల్సి వచ్చిందా, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోవాల్సి వచ్చిందా, అసలు ఏం జరిగింది అనే విధంగా మనం అడిగే ప్రయత్నం చేద్దాము. వేణుగోపాల్ వాళ్ళ వైఫ్ మన ముందున్నారు. నమస్తే అండి. చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే నా చావుకి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి పేరు రాశారు. ఆ తర్వాత మైనంపల్లి హనుమంతరావు, అన్న మీరే మా కుటుంబాన్ని చూసుకోవాలన్నారు. అసలు ఎవరెవరి పేరు రాశారు? సుమారుగా 8 పేజీల లేఖ రాశారు. ఏం రాశారు? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి రాశారు. ఆయన ఏంటంటే గెలవాలని తను ఒక ఓటు వేసిండు, తను అది రాశాడు దాంట్లో. మీరు గెలవాలనుకున్న వాడిలో నేను ఒక్కోడిని. మీరు హైడ్రా చేశారు, కరెక్టే కావచ్చు, అది చిన్న చిన్న బిల్డర్స్ పైన ఈ హైడ్రా ఎఫెక్ట్ పడుతుంది. నాకు దగ్గర తీసుకునే వాళ్ళు కానీ, నేను అపార్ట్మెంట్ స్టార్ట్ చేశాక ఈ హైడ్రా ఎఫెక్ట్ మెయిన్గా ఎక్కువ నా మీదే పడ్డది. నాకు సేల్ అవ్వడం లేదు. ఏమన్నా రియల్ ఎస్టేట్ అంటే బిజినెస్ కోసం ఏమైనా తెచ్చినాయి కూడా నాకు మెయిన్గా లోన్స్ రిజెక్ట్ అయ్యాయి. మాకు బిల్డర్ ప్రొఫైల్ నెగిటివ్. ఎందుకు అంటే హైడ్రా ఈయన చేసే సైట్ పైన లేదు, హైడ్రా జోన్లో లేదు. కానీ జనాలు హైడ్రా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, మేము పెట్టుబడి పెట్టిన తర్వాత రేపు ఏదైనా జరిగితే మాకేంటి అని అందరూ ముందుకు రావడం, చూడడం, వెళ్ళిపోవడం ఇలా జరిగింది. తను ఎంత అంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు చాలా. 2 months నుంచి ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి మాకు చాలా ఎఫెక్ట్ పడ్డది. అప్పులు అంటారా, అప్పులు మాకు ఉన్నాయా తెలియదు. మెయిన్గా అది కామన్ అందరికీ. ఇప్పుడు బిజినెస్ అన్నాక ఒక తెస్తారు, తీర్చలేనంత అయితే లేదు. తీర్చగలుగుతా అంటేనే మనిషి తీసుకొచ్చుకుంటాడు బయట నుంచి. కానీ ఇలాంటి ఎఫెక్ట్ పడ్డాక ఎక్కడి నుంచి అమౌంట్ వస్తుంది? ఇప్పుడు హైడ్రా ఉంది, ఇప్పుడు వాళ్ళు కొంటేనే కదా మాకు ఒక అమౌంట్ అనేది వచ్చేది. వాళ్ళు కొననప్పుడు మాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్నారా ఇట్లా హైడ్రా వల్ల చాలా బిజినెస్ లో అవుతుంది అని చెప్పారా? అయింది, అది డిస్కస్ చేసాం. ఎందుకంటే లోన్స్ మా ఇద్దరి పేరు మీద ట్రై చేసాం. ఆయన పేరు మీద ట్రై చేసాం, నా పేరు మీద ట్రై చేస్తే కూడా వైఫ్ మీరు కో అప్లికెంట్ బిల్డర్, మీకు రాదు. ఎందుకంత బ్యాంక్స్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది? ఫస్ట్ ఆయన ఇప్పటి వరకు కనీసం ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మనిషి చనిపోయిండు అంటే కనీసం స్పందించే అంత లేదా ఆయనకి? మరి చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు ఎందుకండి? చిన్న చిన్న వాళ్ళు కనిపించట్లేదా మరి ఆయనకి? ఓట్లు అడగడానికి చిన్న పెద్ద అవసరం లేదు, కానీ ఇలాంటివి జరిగినప్పుడు చిన్న వాళ్ళని పట్టించుకోరా? ఇప్పుడు హనుమంతరావు గారికి రాశారు, ఫస్ట్ మీరు రెస్పాండ్ కావాలి, ఈ గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి ఫస్ట్. ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు. మొన్న హరీష్ రావు గారు వచ్చి వెళ్ళారని ఇప్పుడు మీరు వస్తున్నారా? ఏమీ లేదు మాకు అన్న, హనుమంతరావు అన్న మాకు ఏమీ లేదు, నా భార్య పిల్లలకి ఏ ఆధారం లేదు, రేపు మీరే చూసుకోవాలని అన్నీ రాశారు. మరి అది మాకన్నా ముందు తెలిసింది, డిపార్ట్మెంట్కి తెలిసింది, వాళ్ళు రావాలి కదా. ఇవాళ మిమ్మల్ని వచ్చి కలుస్తా అని చెప్పారని తెలిసింది. ఎందుకండి ఇవాళ వచ్చి కలవడం? మాకు ఎందుకు ఇవాళ వచ్చి కలవడం మమ్మల్ని? వారం రోజు 7 days అవుతుంది వాళ్ళకి. ఏం చేసిండ్రు ఈ 7 days? కనీసం ఎక్కడ కూడా అసలు మాట్లాడట్లేదు. మీకు ఏమైనా అప్పులు అలాంటివి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రధానంగా దాంట్లో ఏమైనా లెటర్లో ఆర్థిక ఇబ్బందుల వల్లనే చనిపోతామని రాయలేదు, దాంట్లో అసలు లేదు. ఆయన రాసిందే హైడ్రా ఎఫెక్ట్. కొత్త ల్యాండ్ స్టార్ట్ కావాలి కదండి, స్టార్ట్ కావాలి కదండి. ఇది ఒక ప్రాజెక్ట్ అయిపోతే ఇంకో ప్రాజెక్ట్ కావాలి కదా. ఇవే సేల్ కాలేదు, కొత్త ఎట్లా స్టార్ట్ చేస్తాడు? అక్కనైతే కొత్త స్టార్ట్ అవుతుంది. నాకు చెప్పాడు,
అక్క కొత్త ల్యాండ్స్ చూసి వస్తున్నా అంటే ఏదో మరి స్టార్ట్ అయిపోయినవరా పార్ట్నర్స్ అంటే ఆ ల్యాండ్స్ ఏ దాని మీద ఉన్నాయో తెలియదు కదా అక్క, బాగా లోతుగా చూడాలి, ముందట్లా కాదు. పెట్టడానికి కూడా పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తలేరు అక్క, ఉన్నాయి ఎట్లా తీర్పాలి, ఇవి అమ్ముడు పోతున్నాయి కదా మళ్ళీ అందులో కొత్తవి పెట్టడు, ఇవే అమ్ముడు పోలేదు. నాకు ఇంకొకటి లేదు, వేరే ఏ బిజినెస్ లేదు, ఇది ఒక్కటే ఉంది. బ్యాంకులో ఎక్కడ పోయినా వేరే బిజినెస్ అడుగుతుండ్రు లోన్స్కి పోతే, లేదక్క ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని లాస్ట్ మినిట్ కూడా చెప్పాడు. ఇది అసలు సేలు కాక ఇంకో ల్యాండ్స్ వచ్చినా వాటిని భయపడడు, ఏది తీసుకున్నా ఏది పెట్టినా 50-60 లక్షలు పెట్టాలక్క, అవి మళ్ళీ రిటర్న్ వస్తాయో రావో తెలియదు అయితే చెప్పాడు. కానీ అప్పుల వల్ల అయితే ఇంట్లో 1 రూపీ కూడా లేదండి, 1 రూపీ కూడా పెట్టలేదు. ఇప్పుడు తన ఖర్చులకు కూడా లేదు. అబద్ధం మీడియాలో అంతా కూడా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కేవలం అప్పుల వల్లనే అంటున్నారు. వల్ల అంటే ప్రాజెక్ట్ ఒకటి ఎప్పుడైనా చిన్న బిజినెస్ పెట్టాలంటే 10 లక్షలు కావాలి, ఒక అపార్ట్మెంట్ కావాలంటే కింద 2 కోట్లు పెట్టి స్థలంగా ఉన్నాడు, 1,50 లక్షలు. నాకు అది కూడా తెలియదు ఎంత పెట్టిండో కానీ అదే అన్ని 10 పోర్షన్లు దగ్గరికి వస్తున్నాయి, దానికి ఎంత పెట్టిండో అర్థం చేసుకోండి మీరు. అవి సేల్ లేక వాటికి ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి, ఇప్పుడు ₹1,00,00,000 1,50 లక్షలు అయితే అది పని అయిపోతుంది. అదే ఎప్పుడు పెట్టాలి అంటే నేను బయట అడుగుదాం రా అంటే ఇవి తెచ్చిన వాటికే ఇంట్రెస్ట్లు ఉన్నాయి, మళ్ళీ వాటికి ఏం చేద్దాం అక్క, అవి సేల్ అయితేనే అవుతుంది. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి, నేను రొటేషన్ ఎట్లా కావాలి, నాకు చాలా బాధపడ్డాడు. ఆపేసేయరా పనులు అంటే ఈ పని ఆపేసేయాలంటే ఎట్లా అక్క, నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా హైడ్రా అని ఒక్కరు కూడా సేల్కి వస్తలేరు. 50 లక్షల ఫ్లాట్ 39 లక్షలు కూడా తీసేద్దామని రెడీ ఉన్నాడు. ఆయన ఎవరు వస్తలేరు అక్క ముందుకు అని చెప్పారు అంతే. పాప ఆద్య పేరు పైన కూడా బిల్డింగ్స్ కట్టాడని తెలిసింది. బిల్డర్స్ అనేదండి, ఈ బిల్డింగ్ తను కట్టింది కానీ పార్ట్నర్షిప్లో తను ఏం చేసిండంటే తను దీంట్లో కొన్న వాళ్ళు కూడా ఆయన మీద నమ్మకంతో నువ్వు ఓన్గా స్టార్ట్ చేయు అని చెప్తే ఓన్గా స్టార్ట్ చేసిండు, పాప పేరు మీద స్టార్ట్ చేసిండు. ఈ కాంగ్రెస్ రాకముందే స్టార్ట్ అయిందండి, లేకపోతే ఇది అది పెట్టుకోపు. రాకముందే ఎలక్షన్స్ మాకు ప్రభుత్వం తిట్టాలని కాదు, అది కాంగ్రెస్ రాకముందే ల్యాండ్ తీసుకున్నాడు, పూజ చేయించడం మేమంతా పోయి స్టార్ట్ చేసిండు. అది సేలు మనకేంది పోర్షన్స్ పడ్డాయి, స్లాప్లు పడ్డాయి, అమ్మడానికి పోతే హైడ్రా అని స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన నుండి టెన్షన్, రోజు ఒక్కసారి గుర్తు చేసుకుంటారు రేవంత్ రెడ్డిని, ఇది ఎందుకు పెట్టిండు. ఒక మనిషి వాడికి ఏంటంటే బాగా పిచ్చి, మంచి గట్టి ఇవ్వాలి, మంచి ఇప్పటికే హైదరాబాద్లో కూడా గతంలో ఒక ముసలావిడ చనిపోయింది, ఆ తర్వాత నిండు గర్భిణీలను కూడా బయటికి తీసుకొచ్చి కూలగొట్టిన సిచ్యువేషన్ని మనం చూసాం. ప్రభుత్వానికి ఏం చెప్తారు? అదేవిధంగా ఇంత జరిగితే కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి వచ్చి మీతో మాట్లాడడం లేదా మేమున్నాం అని భరోసా కూడా ఇవ్వలేరు, ఏం చెప్తారు ప్రభుత్వానికి? లేదండి, ఒక్క మాట రావాలని లేదు, ఆయన గురించి మాకు వాడే రాశాడు. నేను చనిపోయినా నా తర్వాత ఇంకొకరు బాగుపడాలని రాశాడు, కానీ మాకేదో అవుతుందని మేము మాట్లాడట్లేదు. ఇప్పుడు నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగద్దు. ఇప్పటికైనా యాక్షన్ తీసుకోండి. మీరు ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయండి, మీరు చూస్తున్నారు, అట్లాంటి వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుందా? ఏవైనా చిన్న పేదల వల్ల, మిడిల్ క్లాస్ వాళ్ళ మీదనే ఎఫెక్ట్ పడుతుంది అంటుంది. చిన్న బిల్డర్స్, చిన్న వ్యాపారస్తులు అంత క్లియర్గా రాసినప్పుడు కూడా మళ్ళీ నిన్న స్క్రోలింగ్ వచ్చిందంట, నాకు తెలియదు, మా వాళ్ళు చూసారు నిన్న. నేను వాళ్ళ చిన్న సిస్టర్ని, నిన్న ఇదే టైంకి TV9 వాళ్ళు వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మమ్మల్ని మొత్తం ఇంటర్వ్యూ చేశారు, తీసుకెళ్ళారు. మేమైతే పిలవలేదు కదండి ఏ న్యూస్ రిపోర్టర్స్ని, ఎవరిని. ఎందుకు వచ్చారు? మా అన్నయ్యది అక్కడ పోలీస్ స్టేషన్లో ఒక సీఎం మీద కేసు. ఆర్థిక ఇబ్బందులు కాదు, ఆర్థిక ఇబ్బందులు అని వేశారు మీడియాలో. ఆర్థిక ఇబ్బందులు కాదు, కేవలం హైడ్రా వల్లనే అంటున్నారు. కాదండి, TV9 వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేసుకొని వెళ్తే మేము క్లియర్గా చెప్పాము. వాళ్ళు ఎలా కింద స్క్రోలింగ్ ఇస్తారు, డీజీపీ స్టేట్మెంట్ ఏంటి, అది హైడ్రా వల్ల కాదు, రియల్ ఎస్టేట్ ద్వారా కాదు, కేవలం అప్పుల ద్వారా చనిపోయారు అని వేస్తారా? ఎక్కడ రాశాడండి మా అన్నయ్య అప్పుల ద్వారా చనిపోయారు అని? ఎవరు చెప్పారు బయట? ఎవరు వాళ్ళకి చెప్పింది? ప్రూఫ్స్ ఏంటి? అప్పుల ద్వారా చనిపోయారు అంతే క్లియర్గా రాశాడు కదా సీఎం రేవంత్ రెడ్డి అని. అసలు అవసరమే? మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మాకు ఉన్నంత ఏంటి ఎంత అనేది చూసుకొని ఉంటాం. మా అన్నయ్య ఈరోజు కొత్తగా సొంతంగా స్టార్ట్ చేశాడు, కానీ అనుభవం లేకుండా చేయలేదు కదా. 10 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాడు. నియర్లీ 4 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసాం.
ఏ రోజు మేము మరి ఇంత ఫీల్ అవ్వలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఎందుకు వెళ్తాడు ఓన్గా పెట్టాలని? అంతే కదండి. మాకు ఇంట్రెస్ట్ లేకుండా క్యాష్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అవే 7 ఫ్లాట్స్ అమ్ముడు పోలేదు. ఇంకా కొత్త ఫ్లాట్స్ స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు ఆగుతారక్క అని నాకే చెప్పాడు వాడు. ఎన్ని రోజులు ఆగుతాం? ఒక 6 months ఆగుతాం, 1 year ఆగుతాం. వాళ్ళకైతే వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి కదా. ఈ 4 years దాకా ఇదే పరిస్థితి ఉండేటట్టుంది. ఇది 4 years దాకా ఇదే పరిస్థితి ఉన్నట్టుంది. కొంచెం చేంజ్ వాడే ఎలక్షన్లో ఓటు వద్దని నేను చెప్పాను కాంగ్రెస్కి. వద్దంటే అక్క చేంజ్ కావాలి, చేంజ్ అయితే ప్రభుత్వం చేంజ్ అయితే కంపల్సరీ బాగుంటుంది అక్క అని చెప్పిండు. నాకు ఇప్పుడు కాంగ్రెస్ అని కాదు, టీఆర్ఎస్ అని కాదు, కానీ వాడు అంత క్లియర్గా రాసినప్పుడు TV9 వాళ్ళు వచ్చి మేము దీనికి కంపల్సరీ ఇంటర్వ్యూ తీసుకోవాలి, మేము ఇవ్వమని చెప్పామండి. మేము ఎవరిని రానివ్వమని చెప్పాము. నిన్న మాకు వద్దు ఇవన్నీ కంపల్సరీ తీసుకోవాలని బయట మాకు ఫోర్స్ వచ్చిందండి, తీసుకోవాలి అని చెప్పి. కింద నిన్న వేరే రిలేషన్ వాళ్ళు వచ్చి అప్పుల వాళ్ళు చనిపోయిందని రాయడం చాలా రాంగ్ అండి. అది 1 రూపీ కాదండి. ఎంత ప్రభుత్వానికి అనుకూలంగా రాసినా మా అన్న రాసిన లెటర్ అయితే ఎక్కడికి పోదు కదా. ఇట్స్ ఎ ప్రూఫ్ కదా. ఇప్పుడు మీరు పాలిటిక్స్లో ప్రభుత్వం మీదే, గవర్నమెంట్ రూల్ మీద ఉంది అని మీకు నచ్చినట్టు రాసుకోవడానికి ఎవరండి మీకు హక్కు ఇచ్చింది? హూ గేవ్ యూ ద రైట్స్? వీఆర్ ద ఓటర్స్. నువ్వు ఎలా గెలిచావు ఈరోజు? నీకు కనపడట్లేరా? చిన్నవాళ్ళు అంత పిచ్చి వాళ్ళ లెక్క ఉన్నామా మేము? నీ పేరు మర్చిపెడితే ఒక పెద్ద హీరో గుర్తొస్తాడు, ఏదో సినిమాకి పోయి చచ్చిపోయిన ఆమెకేమో గుర్తొస్తావు నువ్వు. అట్లాంటివన్నీ నీకు పిచ్చి పిచ్చి అన్నీ గుర్తొస్తాయి, కానీ ఇలాంటి వాళ్ళు గుర్తురారా? నువ్వు ఏమి చెయ్యకు, కానీ చనిపోయిన వాళ్ళ మీద వెయ్యకు. మీ రాజకీయాల కోసం మా కుటుంబాన్ని అన్యాయంగా ఇది చేయకండి. తండ్రి ఉన్నారో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎప్పుడైనా చెప్పారా ఇట్లా జరుగుతుంది అని? మీతో మాట్లాడారా? మాతో ఏం షేర్ చేసుకోలేదమ్మా. ఎప్పుడు మాతో ఇట్లా అవుతుంది ఇది అని ఎన్నడూ మాకు ఏం చెప్పలేదు. అంటే చనిపోకముందు, హ్యాంగ్ చేసుకోకముందు ఏమన్నా మాట్లాడడం, బాధగా ఉండడం అట్లా ఏమన్నా గమనించారా? అట్టేం ఒక అంతా మంచిగా ఉండే. ఒక 6 నెలల నుంచి జర డిప్రెస్గా బాగా కనిపించిండు. ఏమైందిరా బాబు అట్లా ఉంటావు అంటే ఏం చెప్పలేదు మాకు. ఏది ఇంత అది కూడా చెప్పలేదు మాకు. అట్లా ఏం కదా రాండి. ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఎందుకంటే దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నప్పటికీ కూడా ఏం చెప్తారంటే, ఇప్పటి వరకు ఒక సినిమా గురించి స్పందించిన సీఎం స్వయంగా పేరు రాసి మరి చనిపోయాడు వేణుగోపాల్. ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి? అంటే కొంచెం ప్రభుత్వ అనుకూల మీడియా ఇతన్ని నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారండి. చనిపోయింది మామూలుగా తను లెటర్ రాసే చనిపోయాడు. వాళ్ళకు స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళకు అనుకూలంగా కొన్ని టీవీ ఛానల్స్ అతను ఈ రియల్ ఎస్టేట్ ప్రభావం వల్ల చనిపోలేదు, కేవలం పర్సనల్ అప్పుల వల్ల చనిపోయాడు అనేది నిన్న నుంచి స్క్రోల్ చేస్తున్నారు. కానీ అతను ఎలా చనిపోయాడో మొత్తం లెటర్స్లో వివరించాడు. ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు అది ఇది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చిన్న బిల్డర్స్ అనేవాళ్ళు ఆర్థికంగా చితికిపోయాము. మార్కెట్ అనేది స్తబ్దుగా ఉండడం, మేము తేవాళ్ళకున్న బ్యాంకులలో అప్పులు పుట్టకపోవడం, ఒక సవ్యంగా జరిగిపోకపోవడం. ఇన్ని రోజులు ఇది 3వ ప్రాజెక్ట్ అండి. ఈ 3వ ప్రాజెక్టు, ఈ మిగతా 2 ప్రాజెక్టులు సవ్యంగానే జరిగింది. ఈ 3వ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి చాలా కారణాల వల్ల ఆర్థిక పరిస్థితులు, లోన్స్ రాక ఇవన్నీ ఎదుర్కోవడం జరుగుతుంది, గడ్డుకాలం ఎదుర్కోవడం జరుగుతుంది. సో దాన్ని వీళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా అంటే నెగిటివ్ చేసి చూపించడం జరుగుతుంది. సో అలా చేయకండి అని నేను చెప్పదలుచుకున్నాను. పోలీసుల దర్యాప్తు ఎలా ఉంది అని అంటే ఏం చెప్తున్నారు పోలీస్ వైపు? అంటే ఫోన్ సీజ్ చేసుకుంటారు, తీసుకున్నారు కదా, లెటర్స్ అవన్నీ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. వాళ్ళ దర్యాప్తులో ఏం చెప్తున్నారు? దర్యాప్తు అనేది మాకు ఇంకా ఏం అప్డేట్ లేదండి. మేము ఇదే బాధలో ఉన్నాము. మేము ఇంకా వాళ్ళని అప్డేట్ కూడా ఏం అడగట్లేదండి. మొదటగా వచ్చింది హరీష్ రావు గారు వచ్చారు, ఆ తర్వాత అందరు రియాక్ట్ అవుతున్నారు. మొదటగా రియాక్ట్ అవ్వాల్సింది వీళ్ళ దగ్గర. ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చెప్పాలంటే. ఆ నైటే వాళ్ళందరూ లెటర్స్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదండి. అల్టిమేట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు కదా, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ పొలిటికల్ పర్సన్స్కి వెళ్ళాలి యాక్చువల్గా.
సో సీఎంకి ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటివరకు మీ కుటుంబం దగ్గరికి వచ్చి ఇలా జరిగింది అని చెప్పి అట్లీస్ట్ కన్సోల్ చేసే ప్రయత్నము, మేము ఉన్నాం మా ప్రభుత్వం నుంచి ఇటువంటివి మేము చూసుకుంటాం అన్నట్టు ఏం కూడా చెప్పలేరు. ఏం చెప్తారు సీఎంకి? మాకు అతన్నే ఆ ప్రభుత్వం తరపున అయితే మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మాకు కనీసం పరామర్శ కూడా లేదండి. మేమేం చెప్పదలుచుకున్నామంటే దాన్ని మీరు ఏం చేయలేకపోయినా పర్లేదు కానీ దాన్ని నెగిటివ్ చేసి చూపించకండి. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, తను ఎలా చనిపోయాడు ఏంది అనేది చెప్పాడు. ఈ 8 లేఖలు రాశారు కదా, 8 మందికి రాశారా? ఎవరెవరికి రాశారు? తను ఈ మైనపల్లి గారికి రాశారు, ఈ సీఎం గారికి రాశారు. సో వివరించారు ఏంటి అనేది పరిస్థితి ఏంటి వాళ్ళకు కూడా రాశారు. సో ఫ్యామిలీ మెంబర్స్కి రాశారు. సో పాపకి ఏమన్నా క్షమించు ఆద్య, నేను చాలా బాగా చూసుకోవాలనుకున్నాను. ప్రణయ క్షమించు, నేను చాలా ఇందులోకి వెళ్ళి బయటపడాలనుకున్నాను కానీ పడలేకపోతున్నాను. రోజు రోజుకి మితిమీరుతుంది, ఎవరు కూడా దీనికి రావట్లేదని రాశాడు. అంతే, దీనికి కారణం ఇది అని రాసిండు. మొత్తం మీద చూసుకుంటే కూడా కుటుంబం ఎంతో ఆవేదన మరియు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దయచేసి దీన్ని పాలిటిక్స్ చేయకండి. ఏదైతే వేణుగోపాల్కి జరిగిందో అది మోమాటికి అన్యాయం, ఆర్థిక ఇబ్బందుల వల్ల కాదు. ఏదైతే మేము బిల్డర్గా, అతను చిన్నపాటి బిల్డర్గా పనిచేస్తున్నారు. చాలామంది చెప్పుకుంటారు బిల్డర్స్ అంటే చాలా డబ్బు గల వ్యక్తి అనుకుంటారు, కానీ కాదు. చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ ఉంటాం మేము బిల్డర్స్. మా బ్రెడ్ అండ్ బటర్ అదే. ఇప్పటికే హైడ్రా వల్ల వ్యాపారం అంతా లో అయిపోయింది. కొనాల్సిన వాళ్ళు కొనకపోవడం, ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన వాళ్ళు పెట్టకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు అయినాయి. కానీ ప్రధానంగా హైడ్రా వల్లనే చనిపోతున్నాను, సీఎం వల్లనే నేను చనిపోతున్నాను అంటూ వేణుగోపాల్ సుమారు 8 పేజీల లెటర్ రాశారు. మరోవైపు మైనంపల్లి హనుమంతరావు మీద కూడా లెటర్ రాయడం జరిగింది. హనుమంత్ అన్న, నువ్వే నా కుటుంబాన్ని ఆదుకోవాలి అంటూ, హైడ్రా వల్ల నాకు జరిగింది ఇంకెవరికి జరగద్దు అంటే చిన్న పాపకి కూడా, వాళ్ళ కూతురు ఆద్యకి కూడా లెటర్ రాయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా నేను మిమ్మల్ని మంచిగా చూసుకోవాలనుకున్నాను, మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నాను, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల, అంటే ఏదైతే హైడ్రా వల్ల నేను చాలా దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను అంటూ కన్నీరు మున్నీరుగా కుటుంబం అంతా కూడా విలపిస్తున్న సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కూడా గతంలో కాకుండా ఇప్పటికైనప్పటికీ కూడా హైడ్రా వల్ల చిన్నపాటి కుటుంబాలే కానీ బిలో పావర్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి. హైడ్రా రావడం వల్ల ఎంతోమంది బ్రతుకులు రోడ్డు మీద వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిఘా పెట్టాలి. మరోవైపు చూసుకుంటే కూడా ఆపోజిషన్ వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు, తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద వేణుగోపాల్ మాత్రం హైడ్రా వల్లనే నేను చనిపోతున్నాను, నా చావుకి కారణం సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆ లేఖలో రాయడం జరిగింది. కెమెరామెన్ జాఫర్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.